హాయ్ అండి, నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఎండాకాలం మొదలైందంటే మన అందరి ఇళ్ళల్లో ఆవకాయ మామిడికాయ పప్పు అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే కదండి. మరి అలాంటి మామిడికాయ పప్పును ఆంధ్ర స్టైల్లో ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నాను. మామిడికాయ పప్పును ఒక్కొక్కరు వారి వారి పద్ధతిలో చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ నేను మా అమ్మమ్మ చేసే విధంగా చూపిస్తున్నానండి. ఒక్కసారి ఇలా తిన్నారంటే ఈ మామిడికాయ సీజన్ అయిపోయే వరకు ఇలాగే తింటూ ఉంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలోకి ఒక చిన్న టీ గ్లాస్ దాకా కందిపప్పు తీసుకోండి. ఇక్కడ ఒక 10 నిమిషాల ముందు పప్పు అనేది నానబెట్టుకుంటే పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది, ఉబ్బరం లేకుండా కూడా ఉంటుందండి. వాటర్ వేసి ఒక 2 సార్లు కడిగి మరోసారి మంచినీరు పోసి పప్పు అనేది ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నామంటే పప్పు చాలా మెత్తగా మెదుగుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తర్వాత ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి మనం నానబెట్టుకున్న పప్పు అంతా కూడా తీసుకోండి. ఇలా పప్పు అంతా తీసుకున్న తర్వాత చూడండి, పప్పు కూడా చాలా చక్కగా నానిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 3 గ్లాసుల దాకా వాటర్ తీసుకోండి. పప్పు అనేది కాస్త పల్చగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. అందుకు 3 గ్లాసుల దాకా వాటర్ తీసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ దాకా కారం వేయండి. ఈ మామిడికాయ పప్పులో పచ్చిమిర్చి కంటే కారం అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. అలాగే కారం అనేది ఈ స్టేజ్లోనే వేసుకున్నామంటే పప్పు రెడీ అయిన తర్వాత కారపు వాసన లేకుండా పప్పు చాలా రుచిగా వస్తుందన్నమాట. తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ టమోటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. అలాగే మంచిగా పుల్లగా టేస్ట్గా గట్టిగా ఉన్న మామిడికాయ అనేది దానిపైన ఉన్న తోలు అంతా తీసేసి ఈ విధంగా ఒక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 2 డ్రాప్స్ దాకా ఆయిల్ వేసుకున్నామంటే పప్పు చాలా త్వరగా మెత్తగా ఉడుకుతుంది, అలాగే పప్పు అనేది పొంగిపోకుండా ఉంటుందండి. తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కనీసం 3 నుంచి 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించండి. లో ఫ్లేమ్లోనే ఉడికించండి, అలా అయితేనే పప్పు టేస్ట్ బాగుంటుంది, పప్పు మెత్తగా ఉడుకుతుంది, తర్వాత పొంగిపోకుండా ఉంటుంది. సో లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత లోపల ఉన్న ప్రెషర్ అంతా పోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. పప్పు అనేది చాలా బాగా అయితే ఉడికిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే పప్పు కానీ మామిడికాయ కానీ ఇలా మెత్తగా ఉడికించుకోవాలి అండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మన అందరి ఇళ్ళల్లో పప్పు రుబ్బే ఇలాంటి పప్పు గుత్తి అయితే ఉంటుంది కదా, సో దాంతో పప్పు అంతా కూడా మెత్తగా రుబ్బుకోవాలండి. ఇలా ఇక్కడ వాటర్ తోటే రుబ్బుతున్నాను కదా నేను. మీకు ఇలా రుబ్బడానికి కష్టంగా అనిపిస్తే ముందు పప్పులో ఉన్న వాటర్ అంతా ఒక చిన్న గిన్నెలోకి పక్కకు తీసేసుకొని తర్వాత పప్పు రుబ్బిన తర్వాత ఆ వాటర్ని పోసుకొని మరొకసారి జస్ట్ అలా లైట్గా రుబ్బుకున్నామంటే పప్పులోకి వాటర్ అంతా కలిసిపోయి మంచిగా రెడీ అవుతుందన్నమాట. సో పప్పు అంతా కూడా ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తాలింపు పెట్టుకోవాలండి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని ముందుగా ఎండుమిరపకాయలు వేసుకోండి. ఎండుమిరపకాయలు అనేది మంచిగా నల్లగా వేపుకున్నామంటే ఆ ఫ్లేవర్ అనేది పప్పుకు పడుతుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకు ముందుగా ఎండుమిరపకాయలు వేసుకొని వేపుకున్న తర్వాత ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు వలిచి కచ్చాపచ్చగా దంచి వేసుకోండి. మీరు కావాలంటే అలాగే వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవచ్చు దంచుకోకుండానే. తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసి ఈ తాలింపు అంతా కూడా ఎర్రగా వేగేంత వరకు వేపుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి. తాలింపు వేగుతుంటే మంచి స్మెల్ వస్తుందన్నమాట. మీరు కావాలంటే ఇక్కడ ఇంగువగా వేసుకోవచ్చు, అలాగే వెల్లుల్లిపాయల ప్లేస్లో కాస్త ఉల్లిపాయలను కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. తాలింపు అంతా ఇలా ఎర్రగా వేగిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న పప్పు అంతా వేసేసేయండి. ఇలా పప్పు వేసిన తర్వాత మరోసారి ఉడికించుకోని అవసరం లేదండి, ఎందుకంటే మనం మామూలు వాటర్ వేయలేదు కదా, పప్పులో ఉన్న వాటర్ తోటి మనం పప్పు రుబ్బుకున్నాం కాబట్టి ఉడికించిన అవసరం లేదు. జస్ట్ ఒక 30 సెకండ్స్ అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. చాలా టేస్ట్గా అయితే ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, పప్పు అనేది చాలా చక్కగా అయితే రెడీ అయిపోతుందండి. ఓసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇందులో పచ్చిమిరపకాయల కంటే కారపొడియే టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారు కదా,
మీరు కూడా ఈసారి మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ సమ్మర్లో మామిడికాయ పప్పుని చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.